బలంగా ప్రార్థన చేయాలన్నమాట, ఇంకొంచెం బలంగా వాక్యాన్ని నేర్చుకోవాలన్నమాట, ఇంకొంచెం బలంగా దేవుని కోసం మనం నిలబడాలి. ఎందుకంటే ఇదే మనకి అదునైనటువంటి తరుణం అనమాట వాళ్ళకి నేర్పించాలంటే. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను చాలా స్పష్టంగా అన్నాడు కదా, ఆ మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేర్పిస్తే అంట వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు అని అంటున్నాడు అనమాట. బాల్యంలోనే నేర్పించేయాలన్నమాట. అది పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని మార్చడం కష్టం కాబట్టి బాల్యంలోనే మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళ హృదయాన్ని మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం. అది మన యొక్క ఆలోచన. యెషయా కూడా ఏమన్నాడు చూడండి, 54వ అధ్యాయం 13వ వచనం. ఈ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, ఈ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. కాబట్టి మన పిల్లలకి అధికమైనటువంటి విశ్రాంతి కలగాలి అని అంటే యెహోవా చేత ఉపదేశం పొందాలి. ముందు ఆయన చేత ఉపదేశం పొందితే వాళ్ళు భవిష్యత్తులో స్థిరంగా ఉంటారు, వాళ్ళకి అధికమైనటువంటి నెమ్మది కలుగుతుంది. ఇలాంటి అలజడికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళ హృదయం కలవరం అవుతుంది. పరిస్థితులు కల్లకల్లోలంగా ఉన్నా సరే వాళ్ళ యొక్క హృదయం బాగానే ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. చిన్న ఉదాహరణ, ఒక 2 రోజుల క్రితం మా కార్కు చిన్న యాక్సిడెంట్ అయింది. కార్ని షెడ్కి పంపించాం. కాబట్టి 2 రోజులు మేము తిరుగుతుంటే ఆటోలో తిరిగాం. మాకు కాదు కానీ మా వాడికి తేడా తెలిసిపోయింది. కార్లో అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది బండి, అదే రోడ్డు ఆటోలో టట్టని అంతా ఉంటుంది, పైకి కిందకి కుదుపులు అనమాట. అడికి నచ్చలేదంట, డాడీ కారే కావాలంటే అది అది చెప్తాడనమాట. ఎందుకు అంటున్నానంటే నేను ఎందుకు అంటున్నానంటే నేను కొన్నిసార్లు కొన్ని విషయాల వల్ల ఎఫెక్ట్లు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అదే రోడ్డు మరి ఆటోలో వెళ్తే కుదుపులు ఎక్కువ ఉన్నాయి, కార్లు వెళ్తే కుదుపులు లేవు, స్మూత్గా వెళ్తుంది. ఇంకా పెద్ద పెద్ద కార్లు వెళ్ళాం అనుకోండి, ఖరీదు చేసి ఇంకా కార్లు ఇంకా మంచి మంచి కార్లు ఉంటాయి, అట్లా వెళ్ళాం అనుకోండి, అసలు అది కూడా తెలియదు, ఏదో అలా వెళ్ళిపోతాను అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు ఆ తేడా వచ్చింది? అదే రోడ్డు కదా అంటే సస్పెన్షన్ అని అంటారు. దానివల్ల స్మూత్గా ఉంచుతుంది అన్నమాట కారు. మన పిల్లలకి ఎంత మంచి సస్పెన్షన్ ఉంటే రేపు పొద్దున రోడ్డులో బతుకులున్నా సరే వాళ్ళు ఇబ్బంది పడరు అన్నమాట. అదే మన సస్పెన్షన్ ఏంటంటే వాక్యం. ఎంత బాగా వాక్యాన్ని నేర్చుకుంటాయో మన పిల్లలు అంత చక్కగా స్మూత్ లైఫ్ ఉంటుంది అన్నమాట. రోడ్డు బతుకున్నాయే కానీ వాళ్ళ జీవితం మాత్రం చక్కగా ఉంటుంది అన్నమాట. మీ హృదయంలో కలవరపడకూడదు అని యేసుప్రభువు అన్నారు కదా. అలా అన్నటువంటి ఆయన మీ జీవితంలో ఏం కష్టాలు జరుగుతాను అన్నారు ఏంటి? అలా అనలేదు. ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, నన్నే కనుక వాళ్ళు హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు, అయినా మీ హృదయాలు కలవరపడలేదు అని అన్నారు. ఎందుకు? ఆ శాంతి యేసుప్రభువు ఇస్తారు, ఆ సస్పెన్షన్ యేసుప్రభువు దగ్గర నుంచి వస్తుంది అనమాట. అదే ఈ లోపల ఉండే సస్పెన్షన్ ఏమో ఆటో సస్పెన్షన్ అనమాట, డగ పైకి కిందకి వెళ్తా ఉంటాం. అదే కాబట్టి మన వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకి కనుక నేర్పించడం మొదలు పెడితే ముందు మనం నేర్చుకుని బలంగా వాళ్ళకి అదే బలంతో మనం కనుక నేర్పించగలిగామంటే ముందు మనం ప్రేరేపితలు అవ్వాలి. వాక్యాన్ని బట్టి మీరు ఏదో కథ చెప్తున్నారు, దానియేలు కథ చెప్తున్నారు, దావీదు కథ చెప్తున్నారు, ఇంకెవరో కథ చెప్తున్నారు. ముందు మీకుండా అలా ప్రేరేపణ, ముందు మీరు ప్రేరేపితులు అవ్వాలి ఆ మాటల్లో నుంచి. అప్పుడు అందులో నుంచి మీకు బయటికి ప్రేరేపణ వస్తుంది. వాళ్ళు కూడా ఆసక్తితోటి వింటారు. మీరు బోర్గా చెప్తా ఉంటే వాళ్ళకి కూడా బోరే కమ్యూనికేట్ అవుతా ఉంటారు. మీరు ముఖం మార్చేసుకొని అలాగే నీరసంగా చెప్తా ఉంటే వాళ్ళు నీరసంగానే వింటారు. మీరు సంతోషంతో కనుక చెప్తున్నారంటే వాళ్ళు కూడా సంతోషంతో రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. మనం మొదటగా ప్రార్థన చేయడం మొదలెట్టాలి, రెండోదిగా నేర్చుకోవడం మొదలు పెట్టాలి. మీకు ఇచ్చిన లెసన్ అందుకనే చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మూడోది ఏంటంటే కనెక్ట్ అవ్వాలి మిగతా